సార్ అదేంటి సార్ మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా? ఎంట్రన్స్ అదేంటయ్యా, మేము ఉండేది పైన. పై పోర్షన్? నీకేనా అబ్జెక్షనా? అబ్బే ఏం లేదు సార్, మీరు పదండి. ఫ్రూట్స్ స్వీట్స్ 200 వేస్ట్. రావయ్యా. వస్తున్నాను సార్. సచ్చా సచ్చా వస్తున్నా. అమ్మయ్యా, మనిషిని తీసుకొచ్చారా? ఆ రత్తయ్య గారు చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయాట. మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి. అబ్బా, నీకు పెద్దానికి టెన్షన్ పట్ట అలవాటు అయిపోయింది. నేను ఉన్నా కదా. ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈవిడ మా ఆవిడయ్యా. నీకు టవల్ కావాలా, లుంగి కావాలా? దేనికి సార్? కట్టుకోవడానికి. చిచి, నేను అలాంటివాడిని కాదు సార్. శివ, నువ్వు ఇలాగే మా ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే. అంటే ఈ సున్నమంతా నేను మా మేడ కొట్టాలి. ఎంత 10 నిమిషాలు అయిపోతుంది. ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వెళ్ళొస్తాం. రాసొచ్చా? జీవితంలో నాకు తవలపాక సున్నం రాయడం కూడా చేత కాదు సార్. అది కూడా మా అమ్మే రాసిచ్చేది. నాన్ సెన్స్. ఏమిటి నిన్నే ఇల్లు కట్టుకున్నానా, పురాణాలు తవ్వమన్నానా? బ్రహ్మచారి కాబట్టి సింపుల్గా సున్నం కొట్టుకున్నాం అంతే కదా. కొడతావా? కొడతాను సార్. రాంబాబు, సున్న వేస్ట్ చేయకు, అసలు తక్కువగా ఉంది. అలాగని పైపైన రాయకు, చక్కగా చిక్కగా కొట్టు. పదండి వెళ్దాం. హే భగవాన్, ఏమిటిదంతా? నా చదువు ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నేను చేస్తున్న పనేమిటి? వాడికి ఏమన్నా మెంటలు పెట్టావా, లేక నా ఫేసులో రవ్వంతా దోషం పెట్టావా? ఇదిగో అబ్బాయి. ఏంటమ్మా? ఇక్కడ అయ్యాక కిందకి రా, మాకు కూడా కొడదు గాని. నీ పుట్టింట్లో కొట్టద్దా? ఏంటి నువ్వా? నువ్వు సున్నం కొట్టేవాడువా? మా ఆయన చేతి కింద పనిచేసే జవాన్ అన్నావు. నేను సున్నం కొట్టేవాణ్ణి, కుండలతో నీళ్లు మోసేవాణ్ణి, బలలు తుడిచేవాణ్ణి. అవును, యాపిల్స్ తిన్నారా? అరటి పళ్ళు తిన్నారా? అరటి పళ్ళు, స్వీటులు. గురుగారు, మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి. పెద్ద ఫ్యామిలీ, 35 మంది ఉంటారు. మీరు మా ఇంటికి వస్తారా, వాళ్ళని ఇక్కడ రమ్మంటారా? మీ ఇష్టం, ఎలాగైనా సరే. ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో చేయటం లేదు. మీ దగ్గర ఉన్న సైజులను చూపించేస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి. అలాగే. ఇప్పుడు ఇదే సైజ్ అండి? ఇది కార్డ్ సైజ్ అండి. అలాగే. అయితే మరీ చిన్నది అయిపోద్దండి. ఇదే సైజ్ అండి. మరి ఇదండి? ఇది పాస్పోర్ట్ సైజ్ అండి. ఓహో, సాధారణంగా ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది? అరగంట పడుతుందండి. బాగుంది లోపలకి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. సరే, అయితే అరగంట పడుతున్నట్టండి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. ఓకే. మరైతే ఇంకేముందండి, పొద్దున్నే మొహాలు అవి కడుక్కొని వచ్చేస్తామండి. అలాగే. థ్యాంక్ యూ అండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. వెళ్ళండి సార్. పెళ్లి పిలుపు. హలో సార్, మీకు శుభవార్త. ఈ నెల 9వ తారీఖు గురువారం రాత్రి 2:07 తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారంటీ. ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్. తిరుపురం రామాలయంలో మీరు తప్పక రావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తారు కదూ? ఇట్లు కె రాంబాబు. బంధుమిత్రులు మా బాసు గారి ప్రోద్బలంతో. రాంబాబు, చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోబోతున్నావు. పిల్ల కూడా రూపసి. ఎరుప? అచ్చు మీ వైఫ్ కలరే సార్. అయితే ఎరుపే. అదృష్టవంతుడివి. పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశావు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు జోడు చక్కగా కుదిరింది. మీ ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకుని పార్కులు అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే. రండి సార్. రామయ్యారా? చూడండి చూడండి సార్, మా స్పార్టెక్ కంపెనీ తరఫున కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. నాతో ఎప్పుడు చెప్పలేదరా? రాత్రికి తీరుబడిగా చెప్తా కదా, నువ్వు పద. నువ్వు ఆగవయ్యా. స్పార్టెక్ అంటే మనకు నాణ్యతకు పెట్టింది పేరు. మా స్పార్టెక్ తో ఫ్లోరింగ్ చేస్తే ఇల్లు వెండి కంచెలా తలతలా మెరిసిపోతుంది. ఆ సంగతి మళ్ళీ మీరు వేరే చెప్పాలా? చూస్తుంటే తెలియట్లేదండి. చూడండి, జీవితంలో ఒకేసారి ఇల్లు కడతాం, ఒకేసారి పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఉండరా? ఈ 2 విషయాల్లోనూ ఆలోచించి మరీ అడుగుతుంది చేయాలి. ఏమండి? బాగా చెప్పారు. చూడండి, మీ స్పార్టెక్ గురించి అడిగిన వాళ్ళతోనూ అడగిన వాళ్ళతోనూ పెళ్ళైన వాళ్ళతోనూ పెళ్లి కాని వాళ్ళతో. పెళ్లి 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 గురించి మనకెందుకు? పెళ్లి నాకెందుకు? సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను. వెళ్తున్నారా? వెళ్ళు వెళ్ళు. మా స్పార్టెక్ అలాగే. ఏమయ్యా, మీ నాన్నను చూసి కంగారు పడుతున్నావు? అసలు ఆయన మీ నాన్నే నాని. బాలేవారు సార్, మా నాన్నే. కానీ ఆయనకు ఒక వింత జబ్బుంది సార్. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే లటక్క నొక్కేస్తాడు. ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ బాగుంది కదా అని తప్పని ఇంటికి తెచ్చేసాడు. ముందే చెప్పావు, సంతోషం.
ఎనీవే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఇదిగో వీరనా, త్వరగా నీళ్ళు పట్టా. అక్కర్లేదు, అంత ప్రయత్నం అనవసరం. నా డ్రీమ్లో మీ పెళ్ళైపోయింది, పాట కూడా పాడుకున్నారు. నువ్వు కంగారు పెట్టుకుంటూ ఉంటే మీ పిల్లల్ని కూడా చూసి వచ్చావన్నయ్యా. రైట్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంతకు నీ పెళ్ళి ఎప్పుడు? 9వ తారీఖు సార్, 9వ తారీఖు. అబ్బా చంపేశావయ్యా. అదే రోజు నా మ్యారేజ్ డే. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుస కార్యక్రమాలు ఉంటాయి. సారీ, నీ రాలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ సార్, మీరు రాకపోతే ఎలా సార్? మీ నాన్నగారు ఇచ్చారు. సత్యం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉంటాడు. లోపల మనం వచ్చేసాను సార్. నువ్వెందుకు వచ్చావు నాన్న? కాదురా, పోస్ట్ ఆఫీస్ కని వచ్చాను. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా, చూసి వెళ్దామని వచ్చాను. చాలా పెద్ద ఆఫీసరా. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ని. ఇదిగో వాడతాను నేను. కూర్చోండి. చాలా సంతోషం అండి. ఇప్పుడే మీ వాడు చెప్తున్నాడు. నీకేనా బుద్ధుందా? మీ ఆఫీసర్ గారు ఎదట బల్ల మీద పడుకుంటావా? ఆయన మంచోడు కాబట్టి సరిపడి దిగరా. నువ్వు పోరుకున్నా, నీకేం తెలీదు. మా బాస్ గారు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు. నిజంగా కదూ సార్? కదూ సార్? కదూ సార్? నాకేదోలా ఉందయ్యా. ఒక్క నిమిషం ఊపి పట్టండి. మా నాన్న వెళ్ళగానే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏ విషయం? నాన్న, అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది, వెళ్ళు. అది సినిమాకి వెళ్తానందలేరా? అబ్బా, మేము ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాం తెలుసా? ఓహో, ఇంపార్టెంట్ డిస్కషన్. అయితే సరే. ఏమండి, నేను మళ్ళీ కలుస్తాను. సారీ ఫర్ దిస్. నాట్ ఎట్ ఆల్. సార్, 1 minute. మీతో ఒక్క విషయం. అబ్బా, ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందామండి సార్. నీ కూడా కదయ్యా, మన స్పార్టెక్ కొత్త ప్రోడక్ట్ గురించి చెప్దామని. కొత్త ప్రోడక్ట్ గురించి డ్రిల్ మాస్టర్కి ఏం తెలుస్తుందండి? అదే తప్పు. ఏ ప్రోడక్ట్ కైనా పబ్లిసిటీ కావాలయ్యా. తప్పుకో. రండి సార్. రా. అమ్మో, మా మేనేజర్ వచ్చేస్తాడు. అమ్మో, మాయల పైకి పరిగెత్తు పరిగెత్తు. దాంకో దాంకో. ఇదిగో అలా గోడ దూకి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పక్కీరంటే రంగారావు అండి? కాదు, సాక్షి రంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో, వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్క వాటలో కాపురం అని చెప్పండి. ఆహా, బ్రిలియంట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు. అరే మీరా? నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొందుకు రాలేదు, ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. 1 గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వే వండక్కర్లేదు, సమస్తం క్యారేజీల్లో వస్తాయి. నీకు కూడా. రాయ్ రాయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను, ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి. చోటు చాలకపోతే. ఏమిటా తిక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జూలిం చేస్తారు, ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో, అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను అను. మీరు అనద్దంటే ఎందుకంటానండి, అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. 1 గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా.